ఆంధ్రప్రదేశ్లోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత విశిష్టమైన నరసింహ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి తెచ్చింది ఇక్కడ స్వామివారికి సమర్పించే పానకం ప్రసాదమే. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం పూర్తిగా కనిపించదు. గర్భగుడిలో ఒక పెద్ద నోరు తెరిచి ఉన్నట్లుగా ఉంటుంది. భక్తులు పూజారుల ద్వారా శంఖంలో పోసిన పానకాన్ని స్వామివారి నోటిలో సమర్పిస్తారు. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎంత పానకం తీసుకెళ్లినా స్వామివారు కేవలం సగం వరకు మాత్రమే స్వీకరిస్తారని భక్తుల విశ్వాసం. మిగిలిన సగం పానకం తిరిగి ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. పానకం లోపలికి పోయే సమయంలో గలగల అనే శబ్దం వినిపిస్తుందని చెప్తారు. అంత పెద్ద మొత్తంలో పానకం సమర్పించిన గర్భగుడి చుట్టూ ఎక్కడా అది బయటకు కారిన ఆనవాళ్లు కనిపించవు. ఈ రహస్యంపై అనేక పరిశోధనలు ఆసక్తి చూపారు. వారి అభిప్రాయాల ప్రకారం విగ్రహం లోపల సహజమైన రంధ్రాలు లేదా ఖాళీ మార్గాలు ఉండవచ్చు అని అంటారు. పానకం కొంత భాగం ఆ అంతర్గత నిర్మాణంలోకి వెళ్లి ఉండవచ్చని, శబ్దం, గాలి ప్రవాహం లేదా ద్రవం ప్రవహించడం వల్ల ఏర్పడవచ్చని కొందరు భావిస్తారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి శాస్త్రీయ వివరణ అందుబాటులో లేదు. అందుకే ఇది భక్తుల దృష్టిలో ఇప్పటికీ ఒక దివ్య రహస్యంగానే ఉంది. పానకం బెల్లంతో తయారవుతుంది. సాధారణంగా బెల్లం ఉంటే చీమలు, ఈగలు చేరుతాయి. కానీ గర్భగుడిలో పెద్ద ఎత్తున పానకం సమర్పించిన చీమలు ఎక్కడా కనిపించకపోవడం భక్తులను ఆశ్చర్యానికి కనిపిస్తుంది. దీనిని భక్తులు స్వామివారి మహిమగా భావిస్తారు. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్నారు. దేవతలు ఆయన కోపాన్ని శాంతింపజేయడానికి తీపి పానకాన్ని సమర్పించారని చెప్తారు. అప్పటి నుంచి ఈ క్షేత్రంలో పానకం ప్రధాన నైవేద్యంగా కొనసాగుతుంది. మంగళగిరిలో 3 రూపాల్లో నరసింహస్వామి దర్శనమిస్తారని విశ్వాసం. కొండపై పానకాల నరసింహస్వామి, కొండ కింద లక్ష్మీ నరసింహస్వామి, గండాలయ ప్రాంతంలో గండాల నరసింహస్వామి. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పానకం ప్రసాదం రహస్యం భక్తిని, ఆశ్చర్యాన్ని, శాస్త్రీయ ఆసక్తిని ఒకేసారి కలిగించే విషయం. స్వామివారు పానకాన్ని స్వీకరించడం, సగం మాత్రమే తీసుకోవడం, గలగల శబ్దం వినిపించడం వంటి అంశాలు ఇప్పటికీ అనేక మందిని ఆకర్షిస్తాయి. అందుకే మంగళగిరి ఆలయం భారతదేశంలోని అత్యంత మర్మమైన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.